హలో, హాయ్, నమస్తే, అస్సలం అయికుం. నేను ఇలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? నీ లైఫ్ ఎందుకు మారటం లేదు అని ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు కష్టపడట్లేదా? లేదా పని చేయట్లేదా? లేదా నీలో టాలెంట్ లేదా? ఇవి ఏవీ కావు. నిజం ఒక్కటే, నువ్వు కంఫర్ట్ జోన్లో బందీ అయ్యావు. అవును, అదే కంఫర్ట్ జోన్ నీకు సేఫ్గా అనిపిస్తుంది. నీకు నష్టం ఏమీ చేయనట్టు అనిపిస్తుంది. కానీ నెమ్మదిగా అదే నీ కలలను కట్టిపడేస్తుంది. నువ్వు పెద్దగా ఆలోచిస్తావు, కానీ చిన్నగా రియాక్ట్ అవుతావు. నువ్వు మారాలని అనుకుంటావు, కానీ అదే లైఫ్లో కొనసాగుతావు. ఇదే కంఫర్ట్ జోన్ యొక్క ట్రాప్. అది నిన్ను ఒక్కసారిగా ఆపదు, కానీ రోజుకో అడుగు వెనక్కి లాగుతుంది. ఈ వీడియోలో అసలు కంఫర్ట్ జోన్ అంటే ఏమిటి? ఎందుకు అది నీ సక్సెస్కి అడ్డంకి అవుతుంది? దాన్ని ఎలా బ్రేక్ చేసి బయటికి రావాలో చాలా క్లియర్గా, పవర్ఫుల్గా తెలుసుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే మీ ఆలోచన మారితే మీ లైఫ్ మొత్తం మారిపోతుంది. కంఫర్ట్ జోన్ అంటే మనకు సేఫ్గా అనిపించే స్థలం కాదు, మనకు అలవాటైన స్థలం. అక్కడ మనం కొత్తగా ఏమీ చెయ్యం, కొత్తగా ఏమీ నేర్చుకోం, కేవలం మనకు తెలిసిన పనులనే చేస్తూ ఉంటాం. అందుకే అది సేఫ్గా అనిపిస్తుంది. ఒక్కసారి గమనించండి, సేఫ్ అనిపించడం వల్ల అది మంచిది అవ్వదు. ఒకే రొటీన్, ఒకే ఆలోచనలు, ఒకే లైఫ్ స్టైల్, ఇవి కొంతకాలం కంఫర్ట్ ఇస్తాయి, కానీ ఎక్కువ కాలం ఉంటే అదే నీ ప్రోగ్రెస్ను చంపేస్తాయి. నువ్వు ఎప్పుడైనా గమనించావా? నువ్వు కొత్తగా ఏదైనా చెయ్యాలి అని అనుకున్నప్పుడు మొదటగా నీ మైండ్ ఏమంటుంది? ఇది కష్టం, నువ్వు చెయ్యలేవు, ఇదే సరిపోతుంది అని అంటుంది. అదే కంఫర్ట్ జోన్ యొక్క వాయిస్. అది నిన్ను కాపాడాలని కాదు, నిన్ను మార్చకుండా ఉంచాలని చూస్తుంది. అందుకే చాలామంది తమలో ఉన్న టాలెంట్ను ఉపయోగించుకోలేకపోతారు, తమ కలలను నిజం చేసుకోలేకపోతారు. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్ జోన్ని వదిలే ధైర్యం చెయ్యరు. కంఫర్ట్ జోన్ నీకు సేఫ్ ఫీలింగ్ ఇస్తుంది, కానీ అదే నీ లైఫ్ను చిన్నదిగా చేసేస్తుంది. కంఫర్ట్ జోన్ ఇది బయట చూస్తే చాలా సేఫ్గా అనిపిస్తుంది. ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి టెన్షన్ లేదు, జీవితం సాఫీగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ నిజం ఏమిటంటే ఇది ఒక సైలెంట్ ట్రాప్. ఎందుకంటే ఇది నిన్ను ఒక్కసారిగా కింద పడేయదు, నిన్ను నెమ్మదిగా కనపడకుండా ఆపేస్తుంది. మొదట్లో నువ్వు ఇది సరిపోతుంది అని అనుకుంటావు, కొద్ది రోజులకు అదే అలవాటైపోతుంది, కొన్ని నెలలకు అదే లైఫ్గా మారిపోతుంది, మరికొన్ని సంవత్సరాలకు నువ్వు మారాలనే ఆలోచన కూడా మానేస్తావు. ఇదే కంఫర్ట్ జోన్ యొక్క అసలు ప్రమాదం. గమనించు, పెద్ద ప్రమాదం ఎప్పుడూ శబ్దం చెయ్యదు, అది నిశ్శబ్దంగా జరుగుతుంది. నువ్వు రోజూ అదే పనులు చేస్తూ ఉంటే నీకు ఏమీ తప్పు జరుగుతున్నట్టు అనిపించదు, కానీ అదే సమయంలో నీ జీవితం ముందుకు కదలడం ఆగిపోతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కంఫర్ట్ జోన్ నిన్ను ఫెయిల్ అవ్వకుండా కాపాడదు, అది నిన్ను సక్సెస్ అవ్వకుండా అడ్డుకుంటుంది. ఇప్పుడు ఒక ప్రశ్న నిన్ను నువ్వే అడుగు, నువ్వు నిజంగా సేఫ్గా ఉన్నావా, లేదా నువ్వు ట్రై చేయకుండా తప్పించుకుంటున్నావా? చాలామంది ఫెయిల్యూర్ను చూసి భయపడతారు, కానీ నిజంగా ఫెయిల్యూర్ అంత ప్రమాదకరం కాదు. నువ్వు ఒకసారి ఫెయిల్ అయితే నిన్ను నువ్వు మార్చుకుంటావు, నీ తప్పులు అర్థం చేసుకుంటావు, మరుసటిసారి ఇంకా స్ట్రాంగ్గా తయారవుతావు. కానీ నువ్వు ఎప్పుడూ ట్రై చేయకపోతే నీకు నేర్చుకోవడానికి ఛాన్స్ కూడా ఉండదు. ఇదే అసలు ఓటమి. ఫెయిల్యూర్ తాత్కాలికం, కానీ కంఫర్ట్ జోన్లో ఉండడం శాశ్వతంగా నిన్ను ఒకే స్థాయిలో ఉంచేస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం, కంఫర్ట్ జోన్ నీ ఆలోచనలను కూడా చిన్నవిగా చేసేస్తుంది. మొదట నువ్వు పెద్ద కలలు కనేస్తావు, కానీ నెమ్మదిగా అది కష్టం, నాకు కుదరదు, ఇదే సరిపోతుంది అని అనుకుంటావు. అంటే నీ డ్రీమ్స్ చిన్నవి అవ్వడం కాదు, నీ ధైర్యం చిన్నదవుతుంది. నువ్వు నీ సామర్థ్యాన్ని నువ్వే తగ్గించుకుంటున్నావు. కారణం ఇదే. చాలా టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా సాధారణ జీవితంలోనే ఆగిపోతారు. వాళ్లకు అవకాశాలు రాలేదని కాదు, వాళ్ళు రిస్క్ తీసుకోలేదు. గమనించండి, ప్రతి సక్సెస్ స్టోరీ వెనక ఒక కంఫర్ట్ జోన్ బ్రేక్ ఉంటుంది. ఎవరూ కంఫర్ట్ జోన్లో ఉండి పెద్ద విజయాలు సాధించలేదు. అందుకే నువ్వు నిజంగా గ్రో అవ్వాలి అంటే అసౌకర్యాన్ని అంగీకరించాలి. మొదట్లో అది కష్టంగా ఉంటుంది, నీకు డౌట్ వస్తుంది, నువ్వు భయపడతావు, కానీ అదే ఫీలింగ్ నీ గ్రోత్కు సిగ్నల్. నువ్వు భయపడుతున్నావు అంటే నువ్వు కొత్త దారిలో నడుస్తున్నావన్నమాట. అది తప్పు కాదు, అది ప్రోగ్రెస్. ఇంకా ఒక నిజం, కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల నువ్వు కేవలం అవకాశాలు మాత్రమే కాదు, నీ టైంను కూడా కోల్పోతావు. టైం తిరిగి రాదు. ఈ రోజు నువ్వు ట్రై చేయకుండా వదిలేసిన ఒక అవకాశం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు నువ్వు భయపడి తీసుకోని ఒక స్టెప్ రేపు నీకు చాలా ఖరీదైన పాఠం అవుతుంది. చాలామంది తర్వాత పశ్చాత్తాపపడతారు, అప్పుడు ట్రై చేసి ఉంటే, అప్పుడు రిస్క్ తీసుకొని ఉంటే అని.
కానీ అప్పటికే ఆలస్యం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడే ఆలోచించు. నువ్వు తాత్కాలికమైన కంఫర్ట్స్ కోసం కాదు, నీ భవిష్యత్తు త్యాగం చేస్తున్నావా? లేదా కొంతకాలం అసౌకర్యాన్ని అంగీకరించి పెద్ద లైఫ్ క్రియేట్ చేస్తున్నావా? ఎంపిక నీదే. కంఫర్ట్ జోన్లో నువ్వు సేఫ్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి నువ్వు నిన్నే మోసం చేస్తున్నావు. నీ సామర్థ్యాన్ని, నీ కలలను, నీ భవిష్యత్తును అన్నింటినీ నువ్వే చిన్నగా మార్చుకుంటున్నావు. అందుకే ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకో. భయమున్నా ముందుకు వెళ్ళాలి, డౌట్ ఉన్నా ట్రై చేయాలి. ఎందుకంటే నువ్వు నీ లిమిట్స్ను బ్రేక్ చేయకపోతే నీ లైఫ్ కూడా అదే లిమిట్స్లోనే ఉంటుంది. కంఫర్ట్ జోన్ నిన్ను కాపాడదు, నిన్ను కనిపించకుండా నాశనం చేస్తుంది. రిస్క్ మాత్రమే నిన్ను భయపెడుతుంది, కానీ అదే నిన్ను బ్రతికిస్తుంది. ఇప్పటికే నువ్వు అర్థం చేసుకున్నావు కంఫర్ట్ జోన్ ప్రమాదకరమని. కానీ అసలు ప్రశ్న ఇదే, దానిలో నుంచి బయటకు ఎలా రావాలి? చాలామంది ఇక్కడే ఆగిపోతారు. తెలుసుకుంటారు కానీ మారరు. ఎందుకంటే వాళ్ళు పెద్ద మార్పు ఒకేసారి చేయాలని చూస్తారు. అదే పెద్ద తప్పు. మొదటి స్టెప్ ఏమిటంటే మీలో ఉన్న భయాన్ని గుర్తించండి. నువ్వు ఏం చెయ్యడానికి భయపడుతున్నావు? పబ్లిక్గా మాట్లాడడమా? కొత్త స్కిల్స్ నేర్చుకోవడమా? లేదా నీ డ్రీమ్ను స్టార్ట్ చేయడమా? నువ్వు భయపడుతున్నదే నీ గ్రోత్కు దారి. చిన్నగా అయినా సరే ఏదైనా స్టార్ట్ చేయండి. ఒక్కసారి లైఫ్ మార్చాల్సిన అవసరం లేదు. రోజుకు 1% మారితే చాలు. చిన్న అడుగులు చిన్నవిగా అనిపిస్తాయి, కానీ అవే పెద్ద మార్పుకు పునాది. యాక్షన్ తీసుకో. పరిపూర్ణత కోసం ఆగొద్దు. చాలామంది పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూస్తారు. నేను రెడీ అయిన తర్వాత స్టార్ట్ చేస్తా అంటారు. కానీ నిజమేమిటంటే నువ్వు ఎప్పుడూ పూర్తిగా రెడీ అవ్వవు. యాక్షన్ తీసుకున్నప్పుడే నువ్వు నేర్చుకుంటావు. నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఫెయిల్యూర్ను స్వీకరించు. నువ్వు బయటికి వస్తే తప్పులు జరుగుతాయి, పడిపోతావు, కానీ అదే నీ ట్రైనింగ్. నువ్వు పడిపోకపోతే ఎలా నిలబడాలో నేర్చుకోలేవు. ఫెయిల్యూర్ అనేది ఎండ్ కాదు, అది ఫీడ్బ్యాక్. నీ పరిసరాలను మార్చు. నువ్వు ఎవరితో ఉంటావో అదే నీ ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఎప్పుడూ నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో ఉంటే నువ్వు కూడా డౌట్లోనే పడిపోతావు. కానీ ఎదగాలని ఆలోచించే వాళ్ళతో ఉంటే నీకు కూడా మోటివేషన్ వస్తుంది. అందుకే నీ చుట్టూ ఉన్న వాతావరణం నీ గ్రోత్కు చాలా ముఖ్యం. నీతో నువ్వే ఛాలెంజ్ పెట్టుకో. రోజు ఒక చిన్న ఛాలెంజ్. నిన్నటి కంటే ఈరోజు బెటర్ అవ్వాలి అని. నువ్వు నిన్నటి నీతో పోటీ పడితే నువ్వు నెమ్మదిగానే కానీ ఖచ్చితంగా ఎదుగుతావు. ఒక్కరోజు చేస్తే ఫలితం రాదు. ఒక్క వారం చేస్తే కూడా పెద్ద మార్పు కనిపించదు. కానీ నువ్వు ఆగకుండా చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు నువ్వే ఆశ్చర్యపోతావు. నేను ఇంతలా మారానా అని. కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావడం ఒక్క అడుగు మాత్రమే, కానీ ఆ ఒక్క అడుగు నీ లైఫ్ దిశనే మార్చేస్తుంది. పెద్ద మార్పులు ఒక్కసారిగా రావు. ఒక చిన్న అడుగుతోనే ప్రారంభమవుతాయి. ఆ అడుగు నువ్వే వెయ్యాలి. ఇప్పటి వరకు ఒక విషయం క్లియర్ అయి ఉంటుంది. కంఫర్ట్ జోన్ నిన్ను ఆపుతోంది. అది నిన్ను సేఫ్గా కాదు, స్టక్గా ఉంచుతుంది. కానీ చివరి సత్యం ఇంకా గట్టిగా ఉంటుంది. నీ లైఫ్ మార్చేది ఎవరో కాదు, అది నువ్వే. చాలామంది ఎదురు చూస్తారు సరి అయిన టైం వస్తుంది అని, ఎవరో సపోర్ట్ చేస్తారు అని, లేదా ఒకరోజు లైఫ్ అకస్మాత్తుగా మారిపోతుంది అని. కానీ నిజమేమిటంటే అలా ఎప్పుడూ జరగదు. నువ్వు ఒక నిర్ణయం తీసుకునే వరకు ఏమీ మారదు. నేను మారాలి అని కాదు, ఇప్పుడే మారుతున్నా అని నిర్ణయం తీసుకున్న క్షణం అదే నీ లైఫ్కు టర్నింగ్ పాయింట్ అవుతుంది. గమనించండి, భయం ఎప్పటికీ ఉంటుంది, డౌట్స్ ఎప్పటికీ వస్తూనే ఉంటాయి. కానీ వాటి మధ్యలో కూడా ముందుకు నడవడం అదే నిజమైన ధైర్యం. నువ్వు కంఫర్ట్ జోన్లోనే ఉంటే నీ లైఫ్ సేఫ్గానే ఉంటుంది, కానీ అది ఒక సాధారణ కథగా మిగిలిపోతుంది. కానీ నువ్వు బయటికి వచ్చి రిస్క్ తీసుకుంటే నీ లైఫ్లో స్ట్రగుల్ ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ అదే స్ట్రగుల్ నీకు ఒక స్ట్రాంగ్ స్టోరీని ఇస్తుంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీకు గర్వంగా అనిపించాలి. అప్పుడు నేను భయపడినా కూడా ముందుకు వెళ్ళాను అని అనుకోవాలి. అదే నిజమైన సక్సెస్. ఇప్పుడు ఒక ఫైనల్ ప్రశ్న. నువ్వు సేఫ్గా బ్రతకాలనుకుంటున్నావా, లేదా నీ కలలను నిజం చేసుకోవాలి అనుకుంటున్నావా? ఎందుకంటే ఈ రెండింటిలో ఒకటే సాధ్యం. కంఫర్ట్ జోన్ నీకు సేఫ్ లైఫ్ ఇస్తుంది, రిస్క్ నీకు గొప్ప లైఫ్ ఇస్తుంది. ఎంపిక నీదే, భవిష్యత్తు కూడా నీదే. నేను కూడా ఒకప్పుడు కంఫర్ట్ జోన్లోనే చాలా రోజులు గడిపాను. సేఫ్గా ఉన్నాను అని అనిపించింది. కానీ నిజానికి నేను ముందుకు వెళ్ళడం ఆపేశాను. ప్రతిరోజు అదే మాట, ఇంకోసారి చూస్తా, ఇంకొంచెం ప్రిపేర్ అయిన తర్వాత మొదలు పెడతా అని. అలా రోజులు గడిచిపోయాయి. కానీ నా జీవితం మాత్రం అక్కడే నిలిచిపోయింది. ఒకరోజు నాకు అర్థమైంది, నా శత్రువులు బయట కాదు, నాకు నేనే శత్రువును, నన్ను నేనే ఆపుకుంటున్నాను అని. ఆ రోజే నేను నిర్ణయం తీసుకున్నా, పర్ఫెక్ట్ టైం కోసం కాదు, పర్ఫెక్ట్ కానీ నన్ను తీసుకొని ముందుకు వెళ్ళాలి అని. మొదటి అడుగు భయంగానే అనిపించింది.
రెండవ అడుగు కాస్త కష్టంగా అనిపించింది. కానీ మూడవ అడుగు నుంచి నాకు నేనే కొత్తగా కనిపించడం మొదలైంది. ఇప్పుడు వెనక్కి చూసుకుంటే ఒక నిజం అర్థమైంది. కంఫర్ట్ జోన్లో నేను సేఫ్గా ఉన్నాను, కానీ బయటికి వచ్చిన తర్వాతనే నేను స్ట్రాంగ్ అయ్యాను అని. భయం ఉన్న చోటే నా కొత్త జీవితం మొదలైంది. కంఫర్ట్ జోన్ వదిలిన రోజు నుంచే నేను నిజంగా మారడం ప్రారంభమైంది. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.